ఇక ఏపీలో లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం విడుదల కాకుండా ఎన్టీఆర్ ను మరోసారి వెన్నుపోటు పొడిచారని చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఏపీలో చిత్రం విడుదల నిలుపుదలపై స్పందించిన వర్మ ఏపీలో సినిమా ఆగిపోవడం వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసని అన్నారు. సినిమాలో ఉన్న నిజం ప్రజలకు తెలియకూడదని చిత్రాన్ని అడ్డుకున్నారని అన్నారు. ఒక రాష్ట్రంలో సినిమా విడుదలై మరో రాష్ట్రంలో విడుదల కాకపోవడం చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇక మరో 2 రోజుల్లో ఏపీలో కూడా సినిమా విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక సినిమా రిలీజ్ ని ఆపేయడం అనేది ఎస్పెషల్లీ సేమ్ తెలుగు వాళ్ళు వేరే స్టేట్లు చూడొచ్చు, ఇక్కడ చూడకూడదు అనేది ఐ థింక్ ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్. దాని మీద నా రెస్పాన్స్ వచ్చే ముందు ఐ జస్ట్ వాంట్ టు సే కపుల్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా ఫస్ట్ ఒకసారి పర్టికులర్ టైంలో నేను అనుకున్నప్పుడు, ఇప్పుడు రాకేష్ రెడ్డి అనే వైసీపీ పార్టీకి అక్కడ సంబంధించిన మనిషిని అప్పుడు నాకు తెలియదు యాక్చువల్గా. కానీ తెలిస్తే నేను చేయనని చెప్పట్లేదు. బికాజ్ అది సబ్జెక్ట్ మ్యాటరు మొత్తం ప్రపంచంలో అందరికన్నా ఫేమస్ అనే తెలుగువాడు ఎన్టీ రామారావు గారి మీద ఆయనకు జరిగింది. నేను ఒక ఆయన అభిమానిగా, నాకు తెలిసి రాకేష్ రెడ్డి కూడా అభిమాని, అందుకే ఆయన వచ్చింది నా దగ్గరికి. ఈ కేవలం నిజంగా జరిగిన కథ అందరికీ తెలిసి వస్తుంది. ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అని చూపించడమే ఒక ఫిల్మ్ మేకర్గా నాకున్న ఒక ఎక్సైట్మెంట్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఒక సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులను ఆపడానికి వీలు లేదు అని రెగ్యులేషన్స్ జారీ అయినాయి. అందుకని తెలంగాణ హైకోర్టులో వేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా కొట్టేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా ఇలా జరిగిన దానికి ఏం ప్రెషర్స్ అంటే ఎలాంటి ప్రెషర్సు, దీని వెనకాల ఈ సినిమా ఆపేయటానికి ఎవరు పెట్టుంటారు అన్నది మన అందరికీ తెలుసు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత టోటల్గా ఇవాళ వచ్చిన రెస్పాన్స్ థియేటర్లో మొత్తం రిలీజ్ అయిన అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవటానికి అది ఇట్ సెల్ఫ్ ఒక ఇండికేషన్ ప్రజలకు ఎంత ఈ సినిమా చూడాలని ఒక కోరిక ఉంది. ఒక నిజం తెలుసుకోవాలని, ఎన్టీఆర్ రామారావు గారి లైఫ్లో ఏం జరిగింది అసలు ఆ పర్టికులర్ టైంలో నిజం తెలియాల్సిన అవసరం ఉందని మీకు ఆదరణతో ప్రూవ్ అవుతుంది. సో ఏ సినిమా అయినా అండి, దాంట్లో ఉన్న ఎమోషన్, మనం ఏం కథ చెప్తున్నాం, ఎవరి కథ చెప్తున్నాం అన్న దాంట్లోంచి ఏ డైరెక్టర్ కన్నా సీరియస్నెస్ వస్తుంది. ఇది మనం చెప్పేది ఒక హిస్టారికల్ లెజెండ్ అయిన ఎన్టీ రామారావు గారి నుంచి ఆయన పడిన, ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ ఫైనల్గా ఏంటండి, అది లక్ష్మీపార్వతి గారికి ఆయనకి ఎలా వచ్చింది బంధం, ఆ బంధాన్ని ఎవరు కొంతమంది ఎజెండాతో ఎలా వాడుకున్నారు, ఆ వాడుకుని చేసిన ఒక కుట్రతో ఆయన మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారు అన్నది కథ. సో ఈ సినిమా చూడనివ్వకపోవటం వెనక ఉద్దేశం ఇమేజ్ దెబ్బతింటుంది, దాని వల్ల ఏదో నష్టం వస్తుంది, వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు చేయడానికి ఇది ఆస్కారం లేదు.